తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఇవాళ ఆయన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో భేటీ కానున్నారు. కులగణన, ఎస్సీ వర్గీకరణపై త్వరలో నిర్వహించే భారీ బహిరంగ సభలకు హాజరు కావాలని రాహుల్ గాంధీకి కోరనున్నారు. ఇక నిన్న రాత్రి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఎంపీలు భేటీ అయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, కులగణన, ఎస్సీ వర్గీకరణ, పీసీసీ కూర్పు, స్థానిక సంస్థల ఎన్నికలపై వారు చర్చించారు. 2-3 రోజుల్లో పీసీసీ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు, అలాగే కేబినెట్ విస్తరణపై చర్చించినట్లు తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. తెలంగాణలో 2 భారీ బహిరంగ సభలను నిర్వహించనున్నట్లు, ఈ సభలకు కాంగ్రెస్ అగ్రనేతలను ఆహ్వానించనున్నట్లు ఆయన చెప్పారు. త్వరలోనే రాహుల్ గాంధీ రాష్ట్రానికి వస్తారన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలను కాంగ్రెస్ అధిష్టానానికి వివరించినట్లు కేసీ వేణుగోపాల్తో భేటీ అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీలో కులగణన వివరాలను అందించామన్నారు. కులగణన, ఎస్సీ వర్గీకరణపై త్వరలో బహిరంగ సభలు నిర్వహిస్తామని, ఇందుకోసం రాహుల్ గాంధీని ఆహ్వానించామని భట్టి చెప్పారు. రాష్ట్రంలో 1,00,000 మందికి పైగా భాగమై ఒక్కొక్క ఎన్యూమరేటర్ 150 ఇళ్లను మాత్రమే సర్వే చేసేలా బాధ్యత ఇచ్చామని, సమగ్ర సమాచారం సేకరించి శాస్త్రీయంగా నివేదిక తయారు చేశామని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై సబ్ కమిటీ, జ్యుడిషియల్ కమిటీ అనంతరం కేబినెట్లో ఆమోదించడం జరిగిందన్నారు. గత 2 దశాబ్దాలుగా ప్రజలు కోరుకుంటున్న అంశాలపై త్వరలో భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేయనున్నట్లు భట్టి చెప్పారు. కోరుకుంటున్నటువంటి అంశాలు కాబట్టి, తీసుకున్న ఈ నిర్ణయాలు చారిత్రాత్మకమైన నిర్ణయాలు కాబట్టి, ఈ నిర్ణయాలకు సంబంధించిన చారిత్రాత్మకమైన నిర్ణయాలపైన 2 భారీ బహిరంగ సభలు రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని, ఆ భారీ బహిరంగ సభలకి అధినాయకత్వాన్ని ఆహ్వానించాలని, దానికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని వారికి ఇవ్వటం కోసం ఈరోజు మేమందరం ఇక్కడ రావటం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి విప్లవాత్మక నిర్ణయం కాస్ట్ సెన్సస్ కులగణన మీద, అదేవిధంగా ఎస్సీ బైఫర్కేషన్, కాస్ట్ బైఫర్కేషన్ దాని మీద, అదే కాకుండా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, అది రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, ఇందిరమ్మ ఇళ్ల పథకం కానీ, రేషన్ కార్డులు కానీ, వీటన్నిటి మీద కూడా వారికి వివరించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి విప్లవాత్మక నిర్ణయం కాస్ట్ సెన్సస్ కులగణన మీద, అదేవిధంగా ఎస్సీ బైఫర్కేషన్, కాస్ట్ బైఫర్కేషన్ దాని మీద, అదే కాకుండా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, అది రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, ఇందిరమ్మ ఇళ్ల పథకం కానీ, రేషన్ కార్డులు కానీ, వీటన్నిటి మీద కూడా వారికి వివరించడం జరిగింది. దాంట్లో భాగంగా వచ్చే ఫిబ్రవరి మాసంలో కులగణన మీద పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి ఏఐసీసీ పెద్దల్ని పిలవాలని ఒక ఆలోచన కూడా వారికి చెప్పడం జరిగింది. దాంతోపాటు 2-3 రోజుల్లో ప్రకటించాలనుకుంటున్నటువంటి పీసీసీ కార్యవర్గం మీద కూడా చర్చ జరగడం జరిగింది.